హాయ్ ఎవ్రీవన్, అందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటూ మన నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. సో బేసిక్లీ ఈ వీడియోలో ఏదైతే మనం లాస్ట్ వీడియోలో ఏఐ నుండి వీడియో జనరేట్ చేసామో ప్లస్ ఏఐ నుండి thumbnail జనరేట్ చేసామో అది మన యూట్యూబ్ ఛానల్లో ఎలా అప్లోడ్ చేయాలో అని చూపిస్తాను. సో ఫస్ట్ మనం మన యూట్యూబ్ స్టూడియోకి వచ్చేసాము. ఇక్కడ క్రియేట్ చేసి అప్లోడ్ వీడియోస్ ఇక్కడ సెలెక్ట్ చేసాక నెక్స్ట్ ఏదైతే మనం వీడియో డౌన్లోడ్ చేసామో ఈ వీడియోనే ఓపెన్. వన్ సెకండ్, మన వీడియో ఇక్కడ అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది, ప్రాసెసింగ్లో ఉంది. సో ఇక్కడ మనం ఏదైతే చాట్ జీపీటీలో టైటిల్ తీసుకున్నామో అది కాపీ చేసి ఇక్కడ టైటిల్లో కంట్రోల్ బి, తర్వాత ఏదైతే మనం వీడియో డిస్క్రిప్షన్ తీసుకున్నామో డిస్క్రిప్షన్ కాపీ, డిస్క్రిప్షన్ అయితే డిస్క్రిప్షన్ కంట్రోల్ బి. ఓకే, సో బేసిక్లీ నేను ఇక్కడ విడైక్యూ అనే సాఫ్ట్వేర్ ఒకటి ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాను. సో దానివల్ల ఇవన్నీ సజెషన్ చూపిస్తాను. మీన్స్ ఏదైతే నేను టైటిల్ ఇచ్చానో ఆ టైటిల్కి తగ్గట్టు ఎస్ఈఓ ఆప్టిమైజ్డ్ టైటిల్స్ అవి ఉంటాయి అన్నమాట. సో మీరు కావాలంటే చాట్ జీపీటీ ఏదైతే సెలెక్ట్ చేసి అది చేసుకోవచ్చు, లేదు అంటే సో ఇక్కడ చూపిస్తుంది కదా అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ ట్యాక్స్ గిట్ వేయాలి. సో ట్యాక్స్ ఇచ్చే చాట్ జీపీటీ ట్యాక్స్ అది కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్ కావాలంటే సేమ్ ఇక్కడ టైటిల్ ఎంటర్ చేసి మీరు హ్యాష్ ట్యాగ్స్ ఎంటర్ కొడితే మీకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేస్తుంది చాట్ జీపీటీ. సో బేసిక్గా చూసారు కదా. సో ఇవన్నీ కాపీ చేసి కాపీ అండ్ దెన్ డిస్క్రిప్షన్లో పేస్ట్ అయ్యాక ఇక్కడ thumbnail మనం ఇందాక రెడీ చేసాం కదా, ఆ thumbnail ఇందులో ఎంటర్ చేసి ఓకే ఇక్కడ హియర్ అప్లోడ్ ఇక్కడ చూసారా thumbnail ఇట్లా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఒకవేళ మీ వీడియో ఏదైతే కిడ్స్ కోసం అవ్వకపోతే ఇక్కడ కంపల్సరీ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఇటన్నాం. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్లీ ఇవి కొన్ని ఆటోమేటిక్ ఇస్తుంది. ఇంకోటి మనం ఇక్కడ ఏదైతే ట్యాగ్స్ వేస్తాం కదా ఇవన్నీ కూడా కాపీ చేసి సేమ్ ఇందాక ఎలా వేసాము ట్యాగ్స్లో ఇక్కడ కూడా కాపీ చేసి కాపీ నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని మనం ట్యాగ్స్ ఒకేసారి చూసుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఎంటర్ చేసిన జస్ట్ కామా ఒకటి ఎంటర్ చేస్తే సపరేట్ అయిపోతుంది. ఇది ఒక మెథడ్. లేదు అంటే ఇంకొక వెబ్సైట్ మీకు చూపిస్తాను, దాంట్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఉంటుంది. అందులో మీకు డైరెక్ట్గా ట్యాగ్స్ జనరేట్ చేసి డైరెక్ట్ కాపీ చేసి ఇట్లా చేయొచ్చు అనమాట. బేసిక్గా నేను చాట్ జీపీటీది ఎక్కువ యూజ్ చేస్తాను. లేదు మీకు అలా కావాలంటే అలాగే మీకు ఏ మెథడ్ అయితే ఓకే అనిపిస్తుందో అలా చేసుకోవచ్చండి. సో ఇంకా దాంట్లో 3 ఉన్నట్టున్నాయి.
అవన్నీ ఎంట్రీ అయిపోయాయి. ఓకే, సో అన్ని ట్యాక్స్ అన్నీ అయిపోయాయండి. సో నెక్స్ట్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అయ్యాక నెక్స్ట్ చదువుతారా నో కాపీరైట్. ఇందాక మనం ఏదైతే ఏఐ వీడియో ప్రతిదీ ఏఐ నుండి వచ్చిందో దీన్ని అలా ఏ కాపీరైట్ చేసి ఏ ఇష్యూ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ అండ్ పోస్ట్ క్లోజ్. చూసారా ఎంత ఈజీయో మన ఏఐ నుంచి వీడియో క్రియేట్ చేసి మరి అప్లోడ్ చేసే ప్రతి ప్రాసెస్ నేను మీకు చూపించాను. సో ఎంత మ్యాక్సిమం ఒక వీడియో అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం 10 to 15 minutes జస్ట్ స్క్రిప్ట్ రెడీ చేసే నుంచి వీడియో చేసి వీడియో నుంచి మళ్ళీ థంబ్నెయిల్ రెడీ చేసి అన్నీ చేసేదానికి మ్యాక్సిమం ఒక 10 to 15 minutes అంతే. మీరు ఒక రోజులో మ్యాక్సిమం మీకు ఎంతసేపు మీరు ఇవ్వగలిగితే అన్ని వీడియోలు మీరు రెడీ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే నేను మీకు ఇది ఫీడ్ ఐఓ చూపించానో ఇది నేను యూజ్ చేసేది ట్రయల్ వర్షన్ మీన్స్ విత్ పర్చేస్ వర్షన్ కాదు. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇవ్వండి ఈ మార్క్ చూపిస్తుంది. నేను ఒకసారి మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను. సో చూసారు కదా, మీరు ఒకవేళ ఇది ఫుల్ వీడియో చూడాలంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోండి. సో ఇది కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ అని క్లారిఫై చేస్తాను. సో అంతవరకు బాయ్, సీ యూ.